మీలో ఎంతమంది మైసూర్ ట్రిప్‌లో సుఖావన చూసారు? అండ్ మీకు సుఖావన ఎలా అనిపిచ్చింది? ఏంటన్నదైతే నాకు కిందన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. వీడియోలోకి హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ డ్రిప్స్ విత్ అన్షు. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మొత్తం మైసూర్‌లో మేము ఎక్కడెక్కడ తిరిగాము ఏంటి అన్నది ఎక్కువైతే షూట్ చేయలేదు. అన్షు ఎక్కడెక్కడైతే ఎక్కువ ఎంజాయ్ చేసిందో అది మాత్రమైతే షూట్ చేశాననమాట. ఇక్కడ మేము ఆక్వాకెళ్ళాము. ఆక్వా వరల్డ్. ఇదైతే పిల్లలకి చాలా బావుంటుంది. అండ్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు. యాక్చువల్‌గా అన్షు అయితే అప్పుడు నిద్రపోయింది. ఎందుకంటే 2 డేస్‌గా అన్షు ఫుల్ ఎంజాయ్ చేస్తా, ఆడుకుంటా అలసిపోయి ఉండింది. ఇది లాస్ట్ డే అనమాట. థర్డ్ డే ఇది. సో, ఇంకా లాస్ట్ డే ఇక్కడికి ఎక్కువ టైమ్ స్పెండ్ చేద్దాము అని అనుకున్నాం. ఎందుకంటే అన్షుకి ఫిషెస్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ నేనెప్పుడు ఎక్కడ చూడలేదు ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్. నేనింకా మొత్తం షూట్ చేయలేదు. చాలా ఎక్కువున్నాయన్నమాట ఫిషెస్. టనల్స్‌లా కూడా లోపలున్నాయి. బట్ అక్కడ మేమింకా ఫస్ట్ టైమ్ వెళ్ళడం. సో, అది ఎక్కువ చూడటానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిచ్చామనమాట. సో, వీడియో షూట్ చేయాలి అన్న ఇది రాలేదు. ఆ మొమెంట్స్‌ని అలా లైవ్‌లో ఎంజాయ్ చేశామంతే. ఇక్కడ అంచు ఎక్కడెక్కడైతే ఆగి బాగా ఆడుకుంటా ఉన్నిందో అవైతే మాత్రం షూట్ చేశాను. ఇది టనల్. ఇవి కాకుండా ఇంకా ఎలా చెప్పాలి సిలిండ్రికల్‌లో కూడా చాలా పెట్టారు ఫిషెస్. క్యాన్స్ లాగా పెద్ద పెద్దవి. అవైతే భలే అనిపించినియి. అవి ఎటు తిరిగినా సరే బోలెడు ఫిషెస్ కనిపిస్తా ఉన్నాయి. సో, అక్కడింక నేను అవి చూసి లైవ్ మూమెంట్స్ ఎంజాయ్ చేయడం వల్ల వీడియోస్ అయితే షూట్ చేయలేదు. అండ్ ఇదొచ్చేసి అంచు ఇప్పుడు చిన్నగా ఉంది కదా! ఇది చిన్నప్పుడు వ్లాగే ఇది. అప్పటికి నాకింకా యూట్యూబ్ అది స్టార్ట్ చేయలేదు కదా! సో, అందుకని నేను వీడియోస్ కూడా ఎక్కువ షూట్ చేయాలి అన్న ఇది రాలేదు నాకు. సో, అంచు ఎక్కడెక్కడైతే ఆడిందో ఇక్కడ ఇంకా మాల్‌కైతే వచ్చేసాము. అక్కడ ఆక్వా అయిపోయిన వెంటనే మాల్‌కైతే వచ్చాము ఆ రోజు నైట్. మాకు నైట్ 9:00కి ట్రైన్ అనమాట. సో, ఈలోపు ఈవినింగ్ అంతా ఖాళీయే కదా అని చెప్పేసి మాల్‌కొస్తే ఇక్కడ మాల్‌లో ప్లే జోన్ అయితే ఉంది. అప్పటికే అంచుకి కొంచెం కొంచెంగా ప్లే జోన్ అలవాటు. అంటే మేము ఆహ్, బెంగుళూరులో కూడా తీసుకొని వెళ్ళాము. అండ్ అలానే మైసూర్ ఇంకా మేము కాట్‌పాడలో ఉన్న దిక్కుని కూడా తీసుకొని వెళ్ళామనమాట. సో, 2, 3 సార్లు దీనికన్నా ముందర ప్లే జోన్‌కి వెళ్ళింది. అందుకే సూపర్ ఎక్సైట్ అయితా ఉంది. అండ్ ఇదొకటి కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది నాకు రెస్టారెంట్ థీమ్. మొత్తం ఫారెస్ట్ థీమ్ లాగనమాట. చైర్స్ అవి కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇదొచ్చేసి మేము తీసుకున్న హోటల్‌లోనే పైన డైనిన్ ఉందనమాట. సో, ఫస్ట్ ఫస్ట్ డే అయితే మేము బయట ట్రై చేసాం ఫుడ్. అండ్ సెకండ్ డే ఇక్కడ తిన్నాము. ఇక్కడ నాకు ఓకే అనిపిచ్చింది. మరీ టూ గుడ్ కాదు. బట్ అలా అని వర్స్ట్ కూడా కాదు. బానే అనిపిచ్చింది ఫుడ్డయితే. మేమిక్కడ సూప్ అండ్ అలానే ఒక 2 స్టార్టర్స్ ఇంకా నాన్ వెజ్ ఆర్డర్ చేసాము. ఫస్ట్ డే ఎందుకు బయట తిన్నామంటే అది వెజ్ రోజనమాట. మేబీ నాకు తెలిసి సాటర్‌డే అనుకుంటా. అందుకే ఆ రోజైతే ఇంక బయట తిన్నాము. ఇక్కడ నాన్ వెజ్ ఉంటది అనేసని. ప్యూర్ వెజ్ రెస్టారెంట్‌లో ఫినిష్ చేశామనమాట ఫస్ట్ డే అంతా. అండ్ ఇది ఎందుకెళ్ళాము మైసూర్ అన్నది మీకు చెప్పలేదు కదా! నా బర్త్‌డేకి వెళ్ళామనమాట. 24, 25, 26 అలా ఒక 3 డేస్ 25థ్ కలిసేలాగా అయితే వెళ్ళాము. ఇక్కడ మంకీ ఉందని చూపిస్తా ఉంది. మంకీ ఉందని చెప్పి అక్కడే కూర్చుందాం అని చెప్పి ఆ చివర టేబుల్‌కే చూపిచ్చింది. సో, ఇంక అక్కడే కూర్చున్నాము. ఇక్కడ సిస్టమ్ గూడా నాకు నచ్చింది. ఎలా అంటే వెయిటింగ్ మనం ఫస్ట్ మన నేమ్ అయితే ఇవ్వాలి. ఎంతమంది అన్నది వాళ్ళకి రిసెప్షన్ దగ్గర జెప్పాలి. మేమైతే 4 మెంబర్స్ కదా! సో, బేబీ చైర్ కూడా కావాలని చెప్పి ముందరగానే జెప్పాం మేము. చెప్తే వాళ్ళక్కడ మనల్ని వెయిటింగ్ హాల్‌లో కూర్చొనిస్తారు. కూర్చుంటాము. అక్కడ వెయిట్ చేస్తా ఉండగా మనకి రిక్వైర్మెంట్ ఉన్న టేబుల్ ఖాళీ అవ్విన వెంటనే మన పేరైతే పిలుస్తారనమాట. సో, అప్పుడు మనం వెళ్ళొచ్చు. దీనివల్ల ఏంటంటే క్లమ్జీ అవ్వట్లేదు. అలానే వెయిటింగ్‌కి ఎక్కువ టైం పట్టట్లేదు. నీట్‌గా ఉంటుందనమాట. మనకు కావాల్సిన సీటింగ్ మనకు దొరుకుతుంది. అండ్ ఫుడ్ తినేసిన తర్వాత మళ్ళీ మేము రూమ్‌కైతే వచ్చేసాము. ఇక్కడ రూపేష్‌తో ఆడుతా ఉంది. దానికి రూపేష్ అనడం రాదు. మంచి వెరైటీగా చెప్తది. ఈసారి ఎప్పుడైనా నేను వీడియోలో యాడ్ చేస్తాను. ఇక్కడ ఏం లేదు వాళ్ళిద్దరూ అమ్మ నాది అంటే నాది అని చెప్పి కొట్టుకుంటున్నారు. వాడు పడుకోవద్దంట అస్సల నా మీద.
సో, అలా అయితే కాసేపు మధ్యాహ్నం అంతా హాయిగా ఆడుకున్నారు. ఇలా ఆటే అయిపోతుంది దానికి. ఇంకా నిద్ర అన్నదే లేదనమాట 3 డేస్‌గా. నైట్ మాత్రం భలే పడుకుంటున్నారు. ఇంక అలిసిపోయి ఉంటున్నామేమో తిరిగి తిరిగి అండ్ మైసూర్ ప్యాలెస్ అవన్నీ కూడా తిరుక్కున్నాము. అదైతే ఫుల్లు నడక. అంశుకి అప్పుడప్పుడే నడకొస్తా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఎత్తుకునే ఉండాలి దాన్ని. కానీ మైసూర్ ప్యాలెస్‌లో అయితే చాలా నడిచింది. ఆడుకుంది. ఫ్రీగా ఉంది అండ్ అలానే మేము వెళ్ళిన రోజున క్రౌడ్ కూడా ఎక్కువ లేదు. ప్లస్ మళ్ళీ చాలా నీట్‌గా ఉంది. సో, నీట్‌గా ఉంటే నా కూతురు ఎక్కడ ఆగదు కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసింది మైసూర్ ప్యాలెస్. అండ్ జూ అయితే మాత్రం ఎందుకెళ్ళామా అని అనిపిచ్చింది. అంశు చిన్న పిల్లలుంటే వెళ్ళొచ్చు. బట్ అంశుకి ఇంకా అవేమీ గుర్తుండవు. అండ్ అలానే రికగ్నైజ్ కూడా చేయలేదు కదా వాటిని. మేము వెళ్ళినప్పుడు అరౌండ్ అంశుకి 1 ½ ఇయర్ ఏమో. అప్పటికైతే ఇంక అసల తెలీవు. నాకు నడవాలా అన్నట్టు చాలా చిరాకొచ్చింది. జూ ఒకటి మాత్రం డిసప్పాయింట్ అయ్యాను నేను మొత్తం మైసూర్ ట్రిప్‌లో. మిగతావన్నీ అయితే సూపర్బ్ అనమాట. ఇంకా సుఖావన అని ఒకటుంటుంది. ఖచ్చితంగా చూడాల్సిందదైతే. మొత్తం మైసూర్ ట్రిప్‌లో నాకు సుఖావన ది బెస్ట్ నా ఫేవరెట్ అనమాట. సో, అక్కడ ఫోన్స్ అయితే అలో లేదు. అందుకే షూట్ చేయలేదు. బాయ్.